అందరికీ నమస్కారం. ఇది మీ లయ. వెల్కమ్ టు చిల్ విత్ లయ ఛానల్. స్వాగతం సుస్వాగతం. ఈరోజు వ్యాలంటైన్స్ డే. స్పెషల్గా నా పిల్లలతో చిన్న ఔటింగ్ ప్లాన్ చేశా. ప్రేమ అంటే కేవలం కపుల్స్ కాదు కదా, మన పిల్లలతో కూడా గడిపే ప్రతి క్షణం కూడా నిజమైన ప్రేమ కదా. మొదటిగా మేము వెళ్ళింది మా ఫేవరెట్ ఫుడ్ స్టాల్ అయిన షవర్మా స్టాల్కి. అక్కడ హాట్గా ఉన్న షవర్మాని ఆర్డర్ పెట్టేశాం. చూశారు కదా, ఆ షవర్మా అలా ఉడుకుతుంటేనే నోట్లో అలా లాలాజలం ఊరిపోతుంది మాకైతే. మా డొంకులు కోసం మమ్మీ షవర్మా తిందామని అడిగాడు, అందుకనే నేను షవర్మాకి తీసుకెళ్ళాను. సో దిస్ ఈజ్ లక్కీ షవర్మా ఇన్ అవర్ టౌన్. ఓకేనా. లక్కీ షవర్మా ఎక్కడంటే మన మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో ఉన్న లక్కీ షవర్మాని విజిట్ చేయండి మీరు కూడా కావాలంటే. ఓకేనా. షవర్మా రెడీ చేసేటప్పుడు ఇంకొక 4 లాలీపాప్ రింగ్స్ కూడా ఆర్డర్ పెట్టేసాను నేనైతే. అంతవరకు రెడీ అవుతుంది కదా. ఇదిగోండి మా కోసం టేస్టీగా హాట్గా ఉండే జ్యూసీ షవర్మా రెడీ అయిపోతుంది. ఓకేనా. పరోటా తీసుకొని రుమాలి రోటీ తీసుకొని కొంచెం మైనీస్ని డ్రెస్సింగ్ చేసేసి వెజీస్ యాడ్ చేయండి మా షవర్మాలో అని చెప్పాను. మా పిల్లలు వెజీస్ తినరు కదా ఇంట్లో, అందుకని కనీసం ఏదో ఒక రకంగా వాళ్ళకి వెజిటేబుల్స్ యాడ్ చేయమని నేను వెజ్ షవర్మా చికెన్ ఆర్డర్ చేశాను. ఇదిగోండి నాకైతే జ్యూసీగా చాలా టేస్ట్గా ఉన్న షవర్మా మా చేతిలోకి అయితే వచ్చేసింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది. పిల్లలతో చాలా పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేశారు. చికెన్ లాలీపాప్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. నేను మీకు ఆ టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తాను. చాలా టేస్టీగా జ్యూసీగా ఆ మైనీస్ ఫ్లేవరు ఏమంటారు చికెన్ ఫ్లేవరు మస్తు టేస్టీగా అనిపించింది. చూసారా, మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నది. ఈ సూపర్ టేస్ట్ అంతేకాదు, పిల్లలు వాళ్ళ నవ్వులు వాళ్ళ హ్యాపీనెస్ ఇవి చూసినప్పుడు ఇదే కదా అసలైన వ్యాలంటైన్స్ డే అనిపించింది. ఇచ్చిన ఈ చిన్న క్షణాలే జీవితానికి ఆనందంగా మారుతాయి కదా. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా వ్యాలంటైన్స్ డే వెళ్ళింటే మీరు ఆ ఎంజాయ్మెంట్స్ని నాకు షేర్ చేసుకోవచ్చు కమెంట్స్లో. ఇప్పుడైతే నేను లాలీపాప్స్ అయితే కూడా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మా పిల్లలతో ఇలా వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం. సెలబ్రేషన్స్ స్ట్రెస్ ఇది అంటూ స్ట్రెస్ అయిపోయి మనం ఇంట్లో బాగా ఇబ్బంది అయిపోతున్నాం. అప్పుడప్పుడు మరి మీ పిల్లల్ని తీసుకొని అలా బయటకు విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఈ ఇయర్లో చేసిన తిన్నది సరిపోలేదు, మళ్ళా పూరి ఇడ్లీ తినేకొచ్చిన. పిల్లలతో చెప్పుకుంటా హాయ్ అవు గడ్డలు తీసలేదు కదా. మోడల్ బోల్తే లడ్డుగాడు పూరి గైస్.